హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ తగ్గింపుపై సుప్రీంకోర్టు సానుకూలం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్ల ప్రయోజనాలకు సంబంధించి అత్యంత కీలకమైన పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ నిబంధనలపై ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఒక కీలక చలనం మొదలైంది. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తన భవిష్యత్తు అవసరాల కోసం తన పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ముందస్తుగా కమ్యుటేషన్ రూపంలో ఒకేసారి నగదుగా పొందే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇలా ముందస్తుగా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం సదరు పెన్షనర్ నెలవారీ పెన్షన్ నుండి నిర్ణీత కాలం పాటు తిరిగి వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఈ రికవరీ కాలపరిమితి 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ 15 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితి అన్యాయమని, ఇది పెన్షనర్ల ఆర్థిక హక్కులను కాలరాయడమేనని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి విచారణ కోరుతూ నోటీస్ అయితే జారీ చేసింది. ఇది రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులందరికీ ఒక గొప్ప ఆశగా మరియు శుభ పరిణామంగా కనిపిస్తోంది. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటానికి పునాది వేసిన వ్యక్తి అప్పారావు గారు. ఈయన తహసీల్దార్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన సర్వీసు కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం నుండి కమ్యుటేషన్ కింద సుమారు రూ. 7,55,000 ఆయన పొందారు. అయితే ప్రభుత్వం ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవడానికి విధిస్తున్న 15 ఏళ్ల గడువును ఆయన గణిత శాస్త్రపరంగా సవాలు చేశారు. ఏపీ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఇచ్చిన తీర్పులో 15 ఏళ్ల రికవరీ నిబంధన సరైనదేనని పేర్కొనగా, ఆ తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ బిష్నాయ్‌లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అప్పారావు గారి తరపున న్యాయవాదులు వినిపించిన వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో లోతైన విచారణ అవసరమని భావించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపాలని ఆదేశించింది. అప్పారావు గారు తన పిటిషన్‌లో అత్యంత కీలకమైన మరియు న్యాయబద్ధమైన లెక్కలను కోర్టు ముందు ఉంచారు. ప్రభుత్వం తనకు చెల్లించిన రూ. 7,55,000 మొత్తాన్ని వార్షికంగా 8% వడ్డీని కలిపి చెల్లించినా, ఆ మొత్తం కేవలం 11 సంవత్సరాల 3 నెలల కాలంలోనే పూర్తిగా వసూలైపోతుందని ఆయన వివరించారు. అంటే ప్రభుత్వం అసలు మరియు వడ్డీని 15 ఏళ్లలోనే తిరిగి పొందగలుగుతున్నప్పుడు, ఇంకా అదనంగా మరో 3 7 నెలల పాటుగా పెన్షనర్ జీతం నుండి రికవరీ కొనసాగించడం ఏ రకంగా న్యాయమని ఆయన వాదనను ప్రశ్నించారు. ఈ అదనపు కాలం రికవరీ చేయటం వల్ల పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం పెన్షనర్ల కష్టార్జితంపై అనవసరంగా లాభం పొందుతోందని ఆయన వాదించారు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, రాష్ట్రంలోని ప్రతి పెన్షనర్ ఎదుర్కొంటున్న ఆర్థిక దోపిడీ అని ఆయన గళమెత్తారు. ప్రభుత్వం ఈ రికవరీకి ఆధారం చూపుతున్న ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్ 1944లోని సెక్షన్ 80 గురించి కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. దాదాపు 8 దశాబ్దాల క్రితం, అంటే బ్రిటిష్ కాలంలో రూపొందించిన ఈ నిబంధనలు నేటి ఆధునిక కాలానికి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేవని ఆయన వాదించారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు మరియు సమానత్వ హక్కు ప్రకారం ఒక వ్యక్తి నుండి చట్టబద్ధంగా రావాల్సిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేయటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ పాత నిబంధనను రద్దు చేయాలని లేదా సవరించాలని ఆయన కోర్టును వేడుకున్నారు. ఈ వాదనల్లో బలాన్ని గమనించిన సుప్రీంకోర్టు ఈ నిబంధన వెనుక ఉన్న హేతుబద్ధమైనతను తేల్చాలని నిర్ణయించుకుంది. ఇది పెన్షనర్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు. గతంలో ఏపీ హైకోర్టు ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతూ ఇచ్చిన తీర్పు పెన్షనర్లలో నిరాశ నింపింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం అనేది ఒక కీలక మలుపు. తదుపరి విచారణలో కోర్టు సెక్షన్ 18లోని లోపాలను, వడ్డీ రేట్ల లెక్కలను మరియు పెన్షనర్ల సామాజిక భద్రతను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు అప్పారావు గారి వాదనతో ఏకీభవిస్తే రికవరీ కాలపరిమితి 15 ఏళ్ల నుండి 11 ఏళ్లకు తగ్గే అవకాశం ఉంటుంది.
ఇది గనక జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లకు సుమారు 3.5 ఏళ్ల పాటు పెన్షన్ కోత నుండి విముక్తి లభిస్తుంది. అంటే వారి చేతికొచ్చే నికర పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కేసులో కేవలం ఒక రిటైర్డ్ తహసీల్దార్‌కు సంబంధించి మాత్రమే కాదు ఇది. ఇది రాష్ట్రంలోని పెన్షనర్లందరికీ ఉమ్మడి ప్రయోజనం. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను సానుకూలంగా చూడటం అనేది ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. ప్రభుత్వం ఇచ్చే కమ్యుటేషన్ అనేది అప్పు కాదని, అది ఉద్యోగి దాచుకున్న సొమ్మునే ముందస్తుగా ఇవ్వటమని, ఆహ్, దానికి భారీ వడ్డీలు వసూలు చేస్తూ కాలపరిమితి పెంచడం అన్యాయమని సమాజంలో చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో వెలువడే తీర్పు ఆంధ్రప్రదేశ్ పెన్షన్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో గౌరవప్రదంగా జీవించడానికి ఈ ఆర్థిక వెసులుబాటుతో ఎంతో అవసరము. సుప్రీం కోర్టులో జరగబోయే తదుపరి విచారణలో మరిన్ని సానుకూల ఫలితాలు వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షనర్ల మొర ఆలకించి ఆహ్, నిబంధనలు సవరిస్తుంది అనైతే ఆశిద్దాము.